ఆయన తిరుగుతూ ఉన్నాడు, ఊర్లంతా తిరిగి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తూ ఉన్నాడు. అంటే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒకళ్ళో ఇద్దరికో చెక్కులు ఇస్తే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసేసి మీరేదో అడ్వర్టైజ్మెంట్ చేసేసి ప్రజలందరినీ మోసం చేస్తే ఈయన మోసపు మాటలు ఎన్నికల ముందు చెప్పాడు ఇక్కడ ఎమ్మెల్యే గారు. మళ్ళీ ఇప్పుడు కూడా గ్రామాల్లో తిరిగి మోసపు మాటలు చెబుతా అవినీతిని ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ నియోజకవర్గంలో పరిపాలన కొనసాగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందాక రైతులంటే ఎంత చులకన భావం అంటే ఈ పామరు నియోజకవర్గ శాసనసభ్యుడికి ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యుడికి ఇంత రైతుల గురించి ఇందాక అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు ఎంత వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, పామరు మాజీ ఎమ్మెల్యేనంట అన్నదాత సుఖీభవ కోసం నేను వెళ్ళి నిన్న పెదపారపూడి మండల ఆఫీసులోనంట సంతకం అది అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్ళానంట. నేను రైతుల కోసం పోరాటం చేయడం కోసం యూరియా పోరాటం చేసుకుంటూ వెళ్తే నాకు అన్నదాత సుఖీభవ కోసం అప్లికేషన్ పెట్టుకుని ఏవో గారు నాకు ఫోన్ చేశారంట. ఏవో గారు ఫోన్ చేస్తే ఇస్తే నాకు కూడా ఇవ్వండి నేను అన్నానంట. నాకు ఈ నియోజకవర్గంలో నాకున్న ఒక ఇల్లు, నా ఆఫీస్ కోసం ఒక చిన్న స్థలం కొనుక్కోవడం తప్ప ఈ నియోజకవర్గంలో నాకు ఒక్క సెంటు భూమి కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సెంటు భూమి లేని వాళ్ళకు కూడా అన్నదాత సుఖీభావ ఇస్తారేమో, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ నాకు వేరే చోట పొలం ఉండొచ్చు, కానీ అన్నదాత సుఖీభావ ఎవరు అనే ఆ జ్ఞానం కూడా ఈ శాసనసభ్యుడికి లేదంటే ఈ పామరు నియోజకవర్గం ఏ విధమైన దుస్థితిలో ఉందో. అదేవిధంగా అవినీతి ఇప్పుడే మేము ఎంఆర్ఓ గారు దృష్టిలో పెట్టాం. మరి ఎంఆర్ఓ గారు ఏమీ తెలియదని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఫ్రీ ఇసుక అంటే గత ప్రభుత్వంలో ఒక కాంట్రాక్టర్ ఉండేవాళ్ళు, ఆ కాంట్రాక్టర్ ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించేవాళ్ళు, ఆ విధంగా ఉండేది. కానీ ఈ ప్రభుత్వంలో ఫ్రీ ఇసుక అని చెప్పి ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా అక్రమంగా ఇసుక అమ్ముతా ఒక్క లారీని 10,000 రూపాయలు చొప్పున అమ్ముతూ ఉన్నారు. ఇసుక కావాలి, ఇసుక ఇవ్వద్దని చెప్పి నేను అనట్లేదు, కానీ మీరు ఫ్రీ ఇసుక పేరుతో ఈ మండలంలో ఒక శాసనసభ్యుడి గారికి 500 లారీలు వెళ్తే ఒక ఆయన అయితే ఈ మధ్య ఒక 15-20 లారీలు కొనాలంటే ఆ పెనంకూరులో ఒక ఆయన ఉంటాడు. ఆయన అదే పని, ఆయనకి మొత్తం ఏదో పెద్ద నేను ప్రజలను ఉద్ధరిస్తాను అది ఇదని చెప్పి ఆయన 15-20 లారీలు కొన్నాడంట. రోజుకి 200 లారీలు అమ్ముతా ఆయన ఆదాయం 20 లక్షలు. అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యుడు అన్ని క్వారీలు అంటే అన్ని క్వారీలు చూసుకుంటే దాదాపుగా 500 లారీలు, ఒక్కొక్క లారీకి 10,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. నేను ఇందాక తహసీల్దార్ గారికి చెప్పాం, మీరు ఏదైతే ఇసుక ఫ్రీ ఇసుక ఇస్తానని చెప్పారు, ఆ ఫ్రీ ఇసుకి ఆ డిస్ప్లే బోర్డులు పెట్టండి, డిస్ప్లే బోర్డులు పెట్టి ఇంతకు అమ్ముతున్నాం అని చెప్పండి. కానీ ఇదంతా కూడా మోసం. ఈ మోసంతో వీళ్ళందరూ కూడా అవినీతి చేస్తూ ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ధైర్యంగా చెప్పగలం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విధంగా ఈ మండలంలో ఎప్పుడు కూడా అవినీతి చేయలేదు. ఆ ప్రజలకి అవసరాల కొద్దీ మేము ప్రయత్నం చేసి ఆ రోజు ఎడ్ల బళ్ళ కోసం పర్మిషన్ ఇప్పించాం. అదేవిధంగా ఇప్పుడు ట్రాక్టర్లకు కూడా పర్మిషన్ ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎంఆర్ఓ గారిని అడిగాం, మీరు ఎంతమందికి ఇప్పటి వరకు ఫైనల్ వేశారని చెప్తే 1 లక్ష 2 లక్షలు వేసామండి అని చెప్తా ఉన్నారు. 1 లక్ష 2 లక్షలు అంటే రోజుకి 50 లక్షల రూపాయలు దోచుకుంటా ఉంటే 1 లక్ష 2 లక్షలు ఫైన్ వేసామని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు. మేమైతే ఎంఆర్ఓ గారికి ఒకటి రిప్రజెంట్ చేసాం, మీరు డిస్ప్లే బోర్డులు పెట్టండి, డిస్ప్లే బోర్డులు పెట్టి ఫ్రీ ఇసుక అందించండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు పామరు శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజాకి ఇక్కడి నుంచి నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచుని మేము కార్మికులకు అండగా ఉంటాం. ఈ కట్ట మొత్తం కార్మికులందరికీ కూడా అండగా ఉండి ప్రతిరోజు కూడా కార్మికులు లేకుండా ఇసుక అనేది మేము ఇచ్చేమో. కైలా అనిల్ కుమార్ కార్మికులు పొట్ట కొడతా ఉన్నాడు, లేకపోతే ఆ లారీ వెళ్ళిపోతే కైలా అనిల్ కుమార్ లారీ వెళ్ళిపోతుంది. నాకేం లారీలు లేవు, నాకు ఎప్పుడు ఇసుక వ్యాపారం లేదు, కానీ కార్మికులని పొట్ట కొట్టింది వర్ల కుమార్ రాజా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ముందు తీసుకొచ్చారు కార్మికుల్ని ఎంటర్ చేసి ఏదో కార్మికుల్ని ఉద్ధరిస్తున్నాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిషన్ పెట్టి కార్యక్రమం చేశారు. మళ్ళా నిదానంగా ఏం చేశారంటే దాన్ని తీసుకొచ్చి సెమీ మెకనైజ్డ్ అని చెప్పి ఒక విధానం తీసుకొచ్చారు. ఆ విధానం తీసుకొచ్చి రాత్రి పూట ఇసుక అమ్మేయటం. కార్మికులు ఎవరైనా వెళ్తే కేసులు పెడతారు.
ఇదే గ్రామంలో ప్రశ్నిస్తే మాకు ఉపాధి కల్పించమని చెప్పి స్వయంగా మా ఎంపీపీ గారు వాళ్ళ హస్బెండ్ అందరి మీద కూడా మా సర్పంచ్ గారు వాళ్ళ హస్బెండ్ అందరి మీద 25 మంది మీద కేసులు పెట్టి 25 మంది మీద కేసులు పెట్టి వాళ్ళని అణిచేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అంటే ఇంత దారుణంగా ఈ మండలంలో జరుగుతూ ఉంది. తప్పకుండా మీకు ప్రజలైతే బుద్ధి చెప్తారు, కానీ ప్రజలు మీకు పట్టం కట్టారు కాబట్టి ఈరోజు భరించక తప్పని పరిస్థితి నెలకొందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మీరు ఎన్నిసార్లు ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిలబడి కార్మికులకి మేము పని కల్పిస్తామని చెప్పారు ఎమ్మెల్యే గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ విధంగా అవినీతి చేస్తూ ప్రతి గ్రామంలో తొలి అడుగునే వేయటం, తొలి అడుగు అవినీతిలో మాత్రం అన్ని అడుగులు ముందుకేసి ఇప్పుడు తొలి అడుగు వేస్తున్నారంట చెప్పి ప్రతి ఇంటికి తిరిగి ఒకటో రెండో CMRF నిధి చెక్కులు ఇచ్చి అమ్మవాడేమో 100 మంది ఒక గ్రామంలో ఉంటే ఒక 40 మందికి ఇచ్చి తొలి అడుగేసి ఒక ఇంటికి వెళ్తే మళ్ళీ వెనకాల పోలీసులు ఉంటారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఆ పోలీసుల్ని ఇచ్చేసి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని ఒక ముళ్ళు పెట్టి ఏదో పొడుతూ ఏదో ముళ్ళు కర్రకి ఏదో చిన్న ముళ్ళు పెట్టారంట. ముళ్ళు పెట్టి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఊరుకునేది లేదంట. ఒక ఇంటికో 2 ఇంటికి తిరిగితే బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా ఉంది. లేకపోతే కైలా అనిల్ కుమార్నో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే అది సరిపోతుంది. కానీ ప్రజలు మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, 5 సంవత్సరాలు ఎక్కడ కూడా అవినీతి లేకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చాం. నేను మొన్నే చెప్పా, పామరు ఎమ్మెల్యే ఆఫీసు ఒక సులభ కాంప్లెక్స్, అంటే డబ్బులు కడితే లోనికి వెళ్ళాలి. మీరు CMRF చెక్కులు తీసుకోవాలన్నా డబ్బులు కట్టాల్సిందే. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా తప్పకుండా మీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం.